ఇది విజయవాడ పెద్ద పులిపాక కరకట్ట రోడ్ అండి. మొత్తం నీట మునిగిపోయినాయి ఇళ్ళన్నీ. ఎక్కడెక్కడ ఫుల్గా వాటర్ వచ్చేసింది. మొత్తం ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తేసారంట. ఫుల్గా వాటర్ వచ్చేసింది. ఎక్కడికక్కడ మునిగిపోయినాయి ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. పెద్ద పులిపాక కరకట్ట రోడ్డు చూడండి ఎట్టా మునిగిపోయినాయి. అసలు ఫుల్గా వచ్చేసిందండి వాటర్. ఇంకొక 5-6 అడుగులు పైకి వస్తే మాత్రం ఇక చిన్న పులిపాక సైడ్ కూడా వాటర్ వచ్చేసింది. ప్రస్తుతానికి దేవుడి వల్ల వాటర్ కరగకుండా ఉండాలని కోరుకుంటున్నాం. చూడండి ఎంత వాటర్ వచ్చేసింది. ఫుల్గా వచ్చేసిందండి. జనాలంతా పాపం బిల్డింగ్ల పైన ఉన్నాయి చూడండి. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్న మధ్యాహ్నం పెరిగిందండి వాటర్. ఇది రాత్రి అయ్యేపాటికి ఇంకా ఫుల్ అయిపోయింది. ప్రకాశం బ్యారేజీకి వాటర్ ఫుల్గా రావడంలో మొత్తం గేట్లన్నీ ఎత్తేసారండి. ఆ ఎత్తడంలో ఇవాళ ఫుల్గా వాటర్ ఇంకా పెరిగిపోయింది. ప్రకాశం బ్యారేజీ ఇంకా వాటర్ వచ్చిందని చెప్తున్నారు. వరద నీరు. సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్న జనాలు చూడండి. కారు అన్నీ నిండిపోయినాయి. మొత్తం ఎక్కడెక్కడ వాటర్లో మునిగిపోయినాయి. వచ్చేవాళ్ళు పాపం బోట్లు వేసుకుని వెళ్తున్నారు జనాల్ని కాపాడడానికి. కొంతమంది రాలేక ఉండిపోతున్నారు ఇళ్లలో. కొంతమంది అయితే వచ్చేస్తున్నారు. పాపం జనాలు చూడండి ఎలా ఇరుక్కుపోయారు బిల్డింగ్ల పైన. మొత్తం ఇది పులిపాక కట్టండి. ఫుల్గా వాటర్ వచ్చేసి ఎలా నిండిపోయింది చూడండి. మొత్తం కార్లు, బైకులు మొత్తం చూడండి ఎక్కడ నిండిపోయింది. చూడండి ఎంత వాటర్ ఉందో. ఫుల్గా వచ్చేసిందండి వరద. జనాలు పాపం ఎలాగా జనాలు చూడండి ఆ బిల్డింగ్ పైన ఎదురు చూస్తున్నారు సాయం చేయడానికి ఎవరు వస్తారా అని. బైక్ అంతా నిండిపోయింది, మునిగిపోయింది. కారు కూడా మునిగిపోయింది. ఫుల్గా వచ్చేసిందండి. ఎప్పుడు లేదండి విజయవాడకి ఇంత వాటర్ రావటం. ఇదే ఫస్ట్ టైం. వచ్చింది కానీ ఇంతకుముందు చూడండి మొత్తం మునిగిపోయింది. లోపల జనాలు ఇరుక్కుపోయి ఉన్నారంట. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారండి వాళ్ళ బంధువులందరూ. బోట్ ఏదో లోపలికి వెళ్ళింది అంటున్నారు. దానికోసం ఎదురు చూస్తున్నారు. అందరు జనాలందరూ చాలా బాధపడుతున్నారండి. తిండి లేక, వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడండి పాపం వాళ్ళ బంధువుల కోసం ఎదురు చూస్తున్న జనాలు. చాలా ఆందోళనలో ఉన్నారండి జనాలందరూ. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఇంతలా వరద వచ్చిందని అనుకోలేదంటండి ఎవరు జనాలు. చూడండి సాయం చేయడానికి టైర్ ట్యూబ్లో గాలి నింపి తీసుకెళ్తున్నారు. లోపల ఎవరైనా ఉంటే తీసుకొద్దామని చెప్పి బయలుదేరుతున్నారు. చూద్దాం ఎంతమందిని కాపాడతారు పాపం. ప్రయత్నం అయితే చేస్తున్నారండి జనాలు. ఎవరు తోచింది వాళ్ళు చేస్తున్నారు. రెస్క్యూ టీం పెద్ద కనబడట్లేదు ఇక్కడ. ఇంకా ముందు ఉన్నారు చూద్దాం రెస్క్యూ టీం. ఇక్కడైతే ఎవరు లేరు. ఇక్కడ ఏదో బోటు దింపుతున్నారండి. చూద్దాం పదండి. బోటు దింపుతున్నారు. జేసీబీతో తెచ్చారండి బోటు.
This is the region of Yanamurpur region, which is in the Bangalore constituency. One boat is already into this water. Now Jaypal is involved in this. అదే రోడ్డు మన ఇంటి దగ్గర అప్పుడు మన షాప్ పక్కన బ్యాటరీ ఇప్పుడే చెప్తున్నారండి 13 క్యూసెక్కులు ఇంకా వాటర్ పెరిగే అవకాశం ఉందంట. ఇదిగో ప్రభుత్వం అధికారులు చెప్తున్నారంటండి. చూడండి మొత్తం ఎలా మునిగిపోయిందో. ఇది చింతల కట్టండి, పెద్ద పులిపాక చింతల కట్ట, విజయవాడ. చూడండి పాపం, అట్టి తోట ఇది మొత్తం మునిగిపోయింది. లోపల చాలా పంట పొలాలు ఉన్నాయండి, పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. చూడండి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి లోపల, అన్నీ మునిగిపోయినాయండి. అసలు ఇటు పర్మిషన్ లేదు, అయినా సరే ఇటు ఇల్లు కట్టించారు. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏంటో వీళ్ళకి.
ఎక్కడ పర్మిషన్ ఇచ్చిందో ఇక్కడ ఈ విధంగా ఇళ్ళన్నీ మునిగిపోయింది. ఇంకేమీ లేదండి. ఇంకొక 6 అడుగులు ఇంకొక పెరిగితే అవతల పక్క ఊళ్ళోకి వచ్చేసిద్దండి వాటర్. నడక పెట్టి నడపంతులు కడతారా అటు కొనుక్కునే చేసుకోవాల్సింది. అయినా వీళ్ళ జాబ్లో హైదరాబాద్ అద్దెకు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏంటి అయ్యండి వర్షం పడిపోయింది. ఏరియాలో కిష్టలంకలు అయ్యి కిష్టలంకలో డౌన్లో తాకల్లో ఉంటాయి కదా. ఏదైనా ఇక్కడ వరకు ఉంది గోడ, కొండ మొలిపి తిరిగే వరకు వాళ్ళకి ప్రమాదం లేదు. నీళ్ళు వచ్చినా వాళ్ళకి ఏదైనా వచ్చినా శవాలు పిల్లులు పడుపులు అక్కడ రావు. గోడ ఇక అక్కడి నుంచి గోడ లేదు. ఈ గోడ పులిపాకదా కట్టమన్నారు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేక కట్టలేకపోతుంది. ఏ గవర్నమెంట్ కాడ కొనేవాళ్ళు కాడ ఎవరికాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనకడికి వేస్తున్నారు. ఏదో పెద్ద రోజుల్లో ఏదో 5-7 వేలు కొనేసి ముందు అపార్ట్మెంట్లో కొంది అక్కడ కొండ దగ్గర అపార్ట్మెంట్లో కొన్నది వద్దనుకునేది నేల కొని కట్టింది. అది అపార్ట్మెంట్ అనేది చిన్న నేల ఉండదు. ఇదైతే నేల శిరాచుకుంటే పైన కూడా వేసుకొచ్చింది, కింద బలంగా వేసుకొచ్చింది. పైసే రాష్ట్రానికి ఆయన కట్టాడు ఆగిపోయిందంటే ఇవన్నీ కట్టారే కానీ ఏమో చూడండి సామాన్లన్నీ ఎట్ట పాపం బయటికి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ మునిగిపోయినాయండి. ఎలా ఉంటున్నారో ఏంటో జనాలు. మళ్ళీ ఆ బారుకు వస్తున్నాం, మళ్ళీ క్యాకేస్ ముందు వస్తున్నాం. మొత్తం రస్కోలు మొత్తం ఉన్న వాళ్ళు ఎవరిని వదలలేదు. బాబాయ్ ఆ రోడ్లో ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. 10 పర్వాలేదు లేవు. ఈ పర్వ ఇటు వచ్చేసింది మనుషులు అది కాకుండా ఉన్నాయి. లేవు బాబాయ్. శ్రీవారి కాళ్ళు తిరుగుతున్నాయి. మాయే కాలికి నాటి తిరుగుతున్నాడు అన్న. పెట్టిన మేమే కదా పైన ఇంట్లో ఉండిపోయారన్న. ఆడు నిన్న వచ్చినోడు వచ్చి బాగా తెంగాలి కదా వెళ్ళిపోతాడు. ఫస్ట్ లో వెళ్ళిపోయారు. అటు వెనక చూసారా? వెళ్తా ఉంటాం. వాళ్ళు ఉన్నారు. పైన పచ్చి వాళ్ళ మీద ఇప్పుడు మనుషుండే ఇది ఈయన కూడా వెళ్తా అన్నాడు బాబాయ్.
బాబా ఆయన వెళ్ళారా దీనికి ఇద్దరు కావాలి దానికి కూడా వస్తారు ఒక 10 నిమిషాలు అక్కడ ఆపుతాడు మన రా కూడా ఆపుతాడు సాయం కోసం ఎదురు చూస్తుంది జనాలు. పాపం పిల్లలు ఉన్నారు చూడండి పైన టెర్రస్ పైన అక్కడక్కడ ఇరుక్కుపోయారండి పిల్లలు జనాలు. వాళ్ళని తీసుకెళ్ళటానికి బోట్లు. అట్లా అదే తిరుగుతున్నాయి. పైన బ్లేడ్ పైన పెట్టుకుని వెళ్తే సరిపోద్ది, కింద పెట్టడం అవసరం లేదు. ఎప్పుడో నేల మట్టం అయిపోయి ఉంటుందిలే పందిరి అయ్యే ఉంటుంది. ఎంత లోతుంది, ఎంత లోతుంది, బోటు పైన చేస్తుంది. ఎంత లోతున్నప్పుడు ఇంకా ఏ లేదు, ఏ వైర్ అయినా కట్ చేసి పడేసింది.
అరే